మహిళల వస్త్రధారణపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు సినీ నటుడు శివాజీ. మహిళా కమిషన్ ముందు హాజరైన ఆయన తన కామెంట్ల పట్ల చింతిస్తున్నాను అని, భవిష్యత్తులో మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయను అని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే తనపై కొందరు కుట్ర చేశారు అని శివాజీ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఇవి దండోరా సినిమా ప్రమోషన్ సందర్భంగా మహిళల డ్రెస్సింగ్ సెన్స్ పై సినిమా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు. ఆయన ముందు వెనక చూసుకోకుండా వెలుబొచ్చిన ఈ అసభ్య అనుచిత అభిప్రాయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పలువురు సినిమా ప్రముఖులు శివాజీ కామెంట్స్ ను తప్పుబట్టారు. మహిళలు ఎలా బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఈ కేసును సుమోటోగా స్వీకరించి 4 రోజుల క్రితమే శివాజీకి నోటీసులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద విచారణ జరిపారు. మహిళల వస్త్రధారణ ఆధారంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని అంచనా వేయటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చదువుకున్న వ్యక్తిగా ఇది మీకు తెలియదా అంటూ పలు ప్రశ్నల్ని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అడిగారు. వాటన్నిటికీ శివాజీ సమాధానమిచ్చారు. ఈ ఘటనకు సంబంధించి 11 ప్రశ్నలు సంధించగా లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు శివాజీ. తాను చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణ కోరుతున్నానని కమిషన్ ముందు ప్రకటించారు శివాజీ. అనుకోకుండా తాను అలా మాట్లాడడం జరిగిందని, మరోసారి అలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మహిళలను కించపరిచే విధంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని లిఖితపూర్వకంగా హామీ పత్రం కమిషన్ కు అందజేశారు. తాను సలహా ఇవ్వడం పొరపాటైందని, భవిష్యత్తులో ఎవరికి సలహా ఇవ్వనన్నారు శివాజీ. తన వ్యాఖ్యల విషయంలో తెలుగు సినిమా పరిశ్రమలోనే కొందరు కుట్ర పన్నారని, వారెవరో తనకు తెలుసు అన్నారు శివాజీ. తనపై ఎందుకు ఇంత కుట్ర చేశారో తెలుసుకుంటానని, ఇంతటితో ఈ సమస్యకు ముగింపు పలకాలని కోరారు. దండోరా సినిమా ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన అనుచిత అసంబద్ధ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పలువురు సెలబ్రిటీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంత చెత్తగా మాట్లాడితే ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం. అది శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్టెడ్. మీరెవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. మహిళా కమిషన్ ముందు హాజరై శివాజీ క్షమాపణ చెప్పినా సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చలు ఆగటం లేదు. శివాజీని బీభత్సంగా విమర్శించేవారు ఉన్నట్టే ఆయన్ను వెనకేసుకొచ్చేవారు కూడా పెరుగుతున్నారు. దాంతో ఈ వివాదానికి ఇప్పట్లో ముగింపు ఉండేలా లేదని సినిమా రంగ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.